నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ ఆర్ఆర్ స్పెషలిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, ఈ మధ్య కాలంలో బంగారం ధర చూసుకుంటే ఆకాశాన్ని అంటుతుంది. 5 days నుంచి చూసుకుంటే 1000 అలా 2000 మెల్లిగా తగ్గుకుంటూ వస్తుంది. మళ్ళీ ఎంత తగ్గినా కూడా లక్షకి మీదనే ఉంటుంది అని అంటున్నారు. మళ్ళీ సంక్రాంతి ఫ్యూచర్లో 2026లో అయినా సంక్రాంతికి కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకైనా అదృష్ట యోగం ఉంటుందంటారా? బంగారం కొనుక్కోవడానికి ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది అని అంటారా? న్యూమరాలజీ పరంగా తీసుకుంటే అమ్మా, నవంబర్ మంత్ అనేది అప్ అండ్ డౌన్స్ మంత్ అంట. ఓకే, మంచి మంత్ అని అప్ అండ్ డౌన్స్ అంటే ఎందుకు తగ్గుతుంది? లాస్ట్ మంత్ ఎందుకు పెరిగింది అంటే అక్టోబర్ మంత్ పవర్ ఏమో 1 నెంబర్ పవర్ బాగా పెరిగింది. లాస్ట్ సెప్టెంబర్ మంత్ అగ్నిలాగా అంటే 9 నెంబర్ పవర్ అది కూడా బాగా పెరిగిపోయింది. ఇప్పుడు విపరీతంగా బాగా పెరుగుతూ పోయింది కాబట్టి ఇప్పుడు అప్ అండ్ డౌన్స్ కాబట్టి కొంచెం తగ్గుతూ వస్తుంది. నెక్స్ట్ మంత్ 3 నెంబర్ అంటే డిసెంబర్ మంత్ 2025 మంత్ అయితే కొద్దిగా మళ్ళీ అప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే 12 అనేది 3 నెంబర్ గోల్డ్కి అంటే ఆ కలర్ కూడా గోల్డ్ కలర్. 3 నెంబర్ కూడా గోల్డ్ కలర్, ఎల్లో కలర్ ఉంటుంది కాబట్టి ఆ ఎల్లో కలర్ ఇండికేషన్ చేస్తుంది. అందుకని పెరిగే ఛాన్స్ డిసెంబర్లో ఉంటుంది. మళ్ళీ జనవరిలో కూడా సేమ్. సార్, జనవరి అంటే 1 కదా సార్, పెరుగుతుంది అంటున్నా, తగ్గదు. 12th అంటే ఇప్పుడు డిసెంబర్ పెరుగుతుంది, జనవరి పెరుగుతుంది, మళ్ళీ ఫిబ్రవరిలో కొంచెం డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మార్చి మళ్ళీ సేమ్ గురువు ప్రభావం కాబట్టి మళ్ళీ పెరుగుతుంది. ఏప్రిల్లో తగ్గుతుంది, మళ్ళీ మేలో పెరుగుతుంది, మళ్ళీ జూన్లో మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ జూలైలో తగ్గుతుంది, ఆగస్టులో తగ్గుతుంది, మళ్ళీ 9th మంత్ పవర్ మళ్ళీ పెరుగుతుంది, 10th మంత్ పెరుగుతుంది, 11th మంత్ ఇట్లా ప్రతి సంవత్సరం కూడా ఈ గోల్డ్ ప్రొడక్షన్ అనేది ఇట్లా కొంచెం సూచాయిగా తీసుకొని కొనుక్కునే వాళ్ళు ఈ మంత్స్లో కాకుండా ఏ మంత్లో కొనుక్కుంటే బాగుంటుందని చెప్పానంటే 2 కానీ అంటే కొంచెం డౌన్ఫాల్ ఉంటుంది. 2 మంత్లో కొంచెం అంటే ఎక్కువ మరీ కాకుండా కొద్దిగా డౌన్ఫాల్. ఇప్పుడు మనకు నవంబర్ మంత్లో ఎట్లయితే కొద్దిగా డౌన్ఫాల్ అవుతుందో అదేవిధంగా ప్రతి నెలలో కూడా అలాగే జరుగుతుంది. ఇక్కడ మీరు గోల్డ్ కొనుక్కోవాలంటే ఒక చిన్న పరిహారాలు అంటే గోల్డ్ కొనే తత్వాన్ని ఇచ్చే డబ్బు పరిహారం అనేది ఉంటుంది. ఎక్కువ ఏం చేస్తారంటే ప్రతి గురువారం గోల్డ్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పరిహారం న్యూమరాలజీలో ఉంది కాబట్టి ఉంటే కనుక ప్రతి గురువారము శనగలు ఉడకబెట్టి ఎవరికైనా పంచడం కానీ, అరటిపళ్ళు కానీ, లడ్లు కానీ, పులిహోర కానీ అంటే ఎల్లో కలర్కు సంబంధించిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చేసి కొంచెం పంచితే కనుక కొద్దిగా పవర్స్ అనేటివి కొనే అవకాశం అంటే మనకు కొనుక్కునే శక్తిని, యోగం దొరుకుతుంది. డబ్బు వాళ్ళకు తొందరగా మంచి డబ్బు వస్తుంది. గురువు మనకు గోల్డ్ కొనుక్కునే అవకాశాన్ని ఇస్తాడు, డబ్బు వచ్చేలా చేస్తుంది. అందుకనే ప్రతి గురువారం మీకు వీలైనంతగా ఏదన్నా అన్నదానాల రూపంలో పులిహోర కనుక దానం చేస్తే చాలా మంచి పవర్ ఉంటుంది. ఈ రోజుల్లో మనకు ఆ సిద్ధి అనేది కలుగుతుంది. అంటే గోల్డ్ ఎంత రేటుకు పోయినా కూడా కొద్దిగా మనం తీసుకోవచ్చు. అదేమ్మా తప్పకుండా సార్. గోల్డ్ రేట్ 2026లో ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, కొనే వాళ్ళకి కొనే అవకాశం ఉంటుందా లేదా అని ఎంతో చక్కగా న్యూమరాలజీ ప్రకారంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి, మీకున్న డౌట్స్ క్లియర్ చేసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.